బొగ్గుగని రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ నిధిని సింగరేణి యాజమాన్యం 140 కోట్ల రూపాయలకు పెంచేలా కృషి చేసిన ఘనత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణదేనని రిటైర్డ్ కార్మికులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు సబ్బని రాజనర్సు, ఎలిగేటి మల్లేష్, మార్తా శంకర్లు తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదలపై అనేక పర్యాయాలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు గతంలో టన్ను బొగ్గుకు 10 రూపాయలు చెల్లిస్తుండగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ లో చేసిన పోరాటం వల్ల దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం కార్మికుల భవిష్య నిధికి టన్ను బొగ్గుకు 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మొత్తం మీద సింగరేణి యాజమాన్యం 140 కోట్ల రూపాయలకు కార్మికుల భవిష్య నిధికి జమ చేయడం జరిగిందన్నారు. నాడు మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి సింగరేణి కార్మికుల భవిష్య నిధి ఏర్పాటుకు ఎంతో కృషి చేసి సింగరేణి పదవి విరమణ కార్మికులకు ఎంతో మేలు చేశారని వారు గుర్తు చేశారు. నేడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పక్షాన పోరాడి పెన్షన్ నిధి పెరుగుదలకు కృషి చేయడం గొప్ప విషయమన్నారు. దీంతో నేడు సింగరేణి పదవి విరమణ కార్మికులు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రుణపడి ఉన్నారని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెన్షన్ పొందుతున్న కార్మికుల పెన్షన్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ కార్మికులు ఆకుల రామచందర్, గంధం కుమారస్వామి, సామల కృష్ణ, కారుపాకల సమ్మయ్య, చేతి కుమరయ్య, గూడెపు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సబ్బని రాజనర్సు. పెద్దపల్లి ఎంపీ గారు గడ్డం వంశీ గారి కృషి పార్లమెంట్లో సింగరేణి కార్మికులకు పెన్షన్ పెరుగుదల కోసము మాట్లాడి దాన్ని పోరాటం చేసి గత 30 ఏళ్ల నుంచి పెరగని పెన్షన్ కోసము దాని ప్రతిభ ముందు పెట్టి దానికోసం మాట్లాడి టన్నుకు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చేసి కార్మికులకు 10 రూపాయల టన్నును 20 రూపాయలు చేసి కార్మికులకు మేలు చేసేందుకు వాళ్ళకు 1500 1000 రూపాయలు పెన్షనే ఉన్నది. కార్మికులు ఈ పెన్షన్ లేక కూడా ఎంతోమంది కార్మికులు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి జరగకుండా ఈ కార్మికులకు ఈ పెన్షను పెరగాలని మీ అందరము 30 ఏళ్ల నుంచి ఆకాంక్ష నెరవేర్చిన ఎంపీ గారికి పార్లమెంటు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. రిటైర్డ్ కార్మికుని 35 సంవత్సరాలు చేసిన బాయిల పని కష్టపడి చేసినా సుగా మాకు పెన్షన్ సరిపోతలేదు. దానివల్ల మాకు ఇప్పుడు న్యాయం చేసిన ఎంపీ గారికి దయచేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఏదో ఒకటి న్యాయం చేసింది పెన్షన్ పెంచింది కాబట్టి రిటైర్డ్ కార్మికులకు. ఇంతకు ముందు నాకు 60 ఏళ్ళు ఉన్నది. మరి ఇప్పుడు పెరిగింది ఎంతో తెలియదు.